బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేము ఏం చేసినాం? ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన్ పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే. నేను అక్కడ దండం పెట్టిన, అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్గ్రేస్ చేయవయ్యా, పలానా డేట్ లోపల నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను, దండం పెట్టి చేతులెత్తి అంగలార్చిన నేను. కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే. దాని ధర్మిలా నేను భిక్షాటన చేసిన. నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన్ పోచంపల్లిలో. అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది, ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం. రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం. క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. స్కూల్ యూనిఫాములు నేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం. దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మికుల మిత్రులు కలిసిండ్రు. సార్ మళ్ళా మా పాతకు వచ్చింది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబతి 300 కోట్ల రూపాయల బకాయిలని అవి ఇస్తలేరు సార్ అని చెప్పారు వాళ్ళు. మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం, గుంజుదాం వీళ్ళని గదాలకు, మీరు రెఫరెండం అంటారు, వీళ్ళ రెఫరెండం సంగతి ఏందో చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం. రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మందితో సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన. మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం, వాళ్ళకి అండగా ఉంటాం, గుంజుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం.